ఆట ఆడుతూ తమ ప్రతిభకు పదును పెట్టుకుంటుంటారు. జాతీయ స్థాయిలో ఎక్కడ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరిగినా బోనకల్ గ్రామానికి చెందిన క్రీడాకారుల పేర్లు వినిపించాల్సిందే. ఛత్తీస్గఢ్ అండ్ ఢిల్లీ, ముంబై, పాండిచ్చేరి, రాయ్పూర్, ఇంకా ఇలా 6 నేషనల్స్ ఆడాను నేను. మా కోచ్ వచ్చేసి లింగయ్య గారు. మాకు ఇప్పటి వరకు ఎన్నో ప్రైజెస్ వచ్చాయి, సర్టిఫికెట్స్ కూడా వచ్చాయి. కానీ మాకు ఆ సర్టిఫికెట్స్ వల్ల యూజ్ ఉందిలే కానీ ప్రభుత్వం నుంచి అలాంటి ఆదరణ మాకు లేదు. ఏదో విధంగా మాకు స్పోర్ట్స్ కోటాలో ఏదో ఒక రిజర్వేషన్ పెట్టేసి మాకు జాబ్స్ పరంగా ఏదైనా హెల్ప్ అవ్వాలనేసి మేము కోరుకుంటున్నాము. స్టేట్ లెవెల్ ఆడానండి. తర్వాత నేషనల్స్ వచ్చేసి సౌత్ జోన్ ఒకటి చెన్నై, తర్వాత మ్యాంగ్లూర్, తర్వాత మహారాష్ట్ర వచ్చేసి ఒక నేషనల్ ఆడానండి. తర్వాత మా యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ ఇంటర్ యూనివర్సిటీలో కానీ, తర్వాత కాలేజీల్లో కానీ, తర్వాత మా స్కూళ్ళల్లో కానీ మెయిన్గా దీన్ని ఇంప్లిమెంట్ చేసి దానికి ఒక స్పెషల్ కోటా, అంటే దానికి ఒక ప్రత్యేకించి రేషియో ఇంప్లిమెంట్ చేసి అది ఒక ఎంప్లాయ్మెంట్లో మంచిగా ఆఫర్ ఇచ్చే విధంగా చూసేటట్టు మేము కోరుతున్నామండి. తర్వాత ఇంకేంటంటే మెయిన్ గోల్ ఏంటంటే మాది ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీస్లో ఒలింపిక్ యాడ్ కింద అండర్టేక్ చేసిన తర్వాత మాకు ఒక మంచి ఆఫర్స్ ఇస్తే దాన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళాలని మేము కోరుకుంటాం. ఎక్కడ పోటీలు జరిగినా అక్కడ బోనకల్ క్రీడాకారులకు తప్పకుండా విజయాలుంటాయి. ఈ ఊరి క్రీడాకారులను చూస్తే ఆపోజిట్ టీం అలర్ట్ అయిపోతుంది. మండల స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి వరకు ఇక్కడి క్రీడాకారులు తమ సత్తాను చాటుతున్నారు. అంతర్జాతీయ పోటీల్లోనూ బోనకల్ క్రీడాకారిణి ఉమా పాల్గొన్నారు. నేపాల్లో జరిగిన పోటీల్లో భారత్ తరపున ఆడి అంతర్జాతీయ బహుమతిని గెలుచుకోవడం ఈ ఊరికి ఉన్న సత్తాను చాటుతోంది. గ్రామంలో మొత్తం 100 మంది క్రీడాకారులున్నారు. వీరిలో 60 మంది పురుషులు, 40 మంది మహిళలు. జాతీయ స్థాయి పోటీల క్రీడాకారులకు ఇచ్చే బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా స్టార్ అవార్డును సాధించిన క్రీడాకారులు 10 మంది ఉండటం విశేషం. 2005-06లో బోనకల్ క్రీడాకారులు జాతీయ స్థాయిలో ఛాంపియన్షిప్ ను గెలుచుకున్నారు. అలాగే రాష్ట్ర స్థాయిలో అనేక సందర్భాల్లో బోనకల్ జట్టు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించి బహుమతులను సాధించింది. బాల్ బ్యాడ్మింటన్ కు ఈ గ్రామానికి ఇంతగా అనుబంధం పెరగడానికి వెనుక ఒక సామాన్యుడి కృషి ఉంది. మన పిల్లలు ఎవరికీ తీసిపోరు, సరైన దోవ చూపితే రెచ్చిపోతారని గుర్తించిన ఒక గొప్ప మనిషి ప్రయత్నం ఉంది. ఆయనే అమిరేషి లింగయ్య. ఒకప్పుడు తెలుగిటి గ్రామీణ క్రీడగా ఎంతో సంతరించుకున్నటువంటి ఈ ఆట తర్వాత కాలంలో పాశ్చాత్య క్రీడల మోజుల్లో కనుమరుగవుతున్న దశలో 1998 సంవత్సరంలో జరిగినటువంటి జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ఖమ్మంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంతమంది పిల్లల్ని తీసుకెళ్లి అక్కడ ఆటను చూపించి ఈ బోనకల్ గ్రామంలో చిన్న డబ్బా కొట్టును ప్రారంభించి జీవనం సాగిస్తూ ఎంతోమంది క్రీడాకారులను తీర్చిదిద్దాను. వాళ్ళని క్రీడల్లోనే రాణింపజేస్తూ మరి అటు చదువులో కూడా రాణింపజేసే విధంగా ఎన్నోసార్లు ప్రయత్నం చేయడం జరిగింది. దానిలో భాగంగా సుమారు 80 మంది క్రీడాకారులు తర్ఫీ తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఎంతోమంది క్రీడాకారులు పీఈటీలు గాను, బీడీలలోను, అగ్రికల్చర్ BScలోను, IIITలోను సీటు సాధించి వారి జీవితాలకి ఒక మెరుగైనటువంటి ఇది సంపాదించుకున్నారు. బోనకల్ యువతలోని ప్రతిభను వెలికితీస్తున్న అమిరేషి లింగయ్య బ్రతకడానికి టీవీ మెకానిక్ పనిచేస్తారు. జీవించడానికి బాల్ బ్యాడ్మింటన్ ఆటను నేర్పిస్తుంటారు. 15 సంవత్సరాల క్రిందట గ్రామంలోని విద్యార్థులను, యువతను కదిలించి బాల్ బ్యాడ్మింటన్ వైపు దృష్టి పెట్టేలా చేశారు. అంతర్జాతీయ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో బుక్యా ఉమా అనేటటువంటి ఒక బాలిక సత్తా చాటి మొదటి స్థానం గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా నాకు ఖమ్మం జిల్లానే కాకుండా యావత్ భారతదేశంలోనూ కూడా ఉన్నటువంటి ఆల్ ఇండియా బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎంతో సహకరిస్తూ ఉంది. కానీ ఈ క్రీడను అభివృద్ధి పదంలో నడపాలి అంటే క్రీడాకారులకు స్వతహాగా ఉన్నటువంటి 0.1 ఉన్నటువంటి స్పోర్ట్స్ కోటాను 2 పాయింట్గా మార్చారు, తర్వాత 4గా మార్చారు. అవి అమలు జరిగే విధంగా సక్రమంగా ఉండే విధంగా చేస్తే క్రీడాకారులు తమ క్రీడా నైపుణ్యతను మరింతగా పెంచుకొని వాళ్ళ జీవితానికి ఒక మంచి బాట వేసుకుంటామని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను. ఈ సాధారణ గ్రామీణ ద్రోణాచార్యుడి శిష్యరికంలో బోనకల్ గ్రామ క్రీడాకారులు విజయం సాధించి గ్రామానికి పేరు తీసుకురావడం మొదలు కాగానే ఊర్లో మిగిలిన వారు కూడా ఈ క్రీడ పట్ల ఆసక్తిని పెంచుకున్నారు. అలా మొదలైన ఈ ఊరి క్రీడాకారుల ప్రస్థానం
అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. అయినా సర్కార్ తరపు నుంచి ఈ క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం లేకపోవడం విచారకరం. భుజం తట్టి శభాష్ అంటూ ఎంకరేజ్ చేసేవారుంటే బోనకల్ బ్యాడ్మింటన్ ఆకాశమంత ఎత్తు ఎదుగుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. మీగ్గాని డౌట్స్ ఉంటే ఒక్కసారి ఖమ్మం జిల్లాలోని బోనకల్కు వెళ్లి చూడండి. రాజా రమేష్, సాక్షి న్యూస్, ఖమ్మం జిల్లా.